క్రైస్తవులు తెలివైన వాళ్ళు కాబట్టి సరిపోయింది. లేకపోతే హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పాస్టర్ అభినయ్ దర్శన్ చేసినటువంటి సూపర్ యాక్టింగ్ మీ అందరూ వినే ఉంటారు. నిన్న చూశారు వీడియోస్. నేను కూడా దీని మీద ఒక వీడియో చేశాను. చివరిలో నేను చెప్పిన అంశం ఏంటంటే, ఆ విజువల్స్ అన్ని చూస్తుంటే ఇది పక్కా ప్లాన్డ్ చేసినట్టుగా ఉంది. అతను నిల్చున్నాడు, వాళ్ళేం గట్టి గట్టిగా అరుస్తున్నారు, వీడియో తీస్తున్నారు. ఇదంతా ఒక ప్లాన్ అని చెప్పి నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఒకవేళ ఇది దాడి అయితే హిందువుల మీదకి ఎందుకు నెడుతున్నారు అని కూడా నేను మాట్లాడాను. నేను ఈ అంశంలో బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, క్రైస్తవులు తెలివైన వాళ్ళు బాగా గమనించారు. ఏంటిది? పాస్టర్ అభినయ్ దర్శన్ యాక్టింగ్ పట్టేశారు వాళ్ళు. చాలా మంది పాస్టర్స్ నిజంగా వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి. నిన్న లైవ్ లో మాట్లాడుతూ కొన్ని ఛానల్స్ కి వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూ అద్భుతం, బేసిక్ గా ఉంది. అసలు ఏంటంటే, పాస్టర్ అభినయ్ దర్శన్ వీడియో అంతా ఫేకు, అర్థమైపోతుంది అక్కడ, అదంతా యాక్టింగ్, ప్రీ ప్లాన్డ్ అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. ఇవాళ ఆ విషయం బయటపడైపోయింది. ఎక్కువ సమయం తీసుకోవాలా, నిజం ఎక్కువసేపు దాగదు, బయటకు వచ్చేసింది. 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్టర్ అభినయ్ దర్శన్ అదుపులోకి తీసుకు ఏం జరిగింది ఏంటి, ఎందుకు ఇలాంటి ఒక ప్రీ ప్లానెడ్ యాక్టింగ్ చేశారు. అలానే పాస్టర్ అభినయ్ దర్శన్ స్కిట్ లో యాక్ట్ చేసినటువంటి ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా మాట్లాడడం జరిగింది. అతని పేరు వసంత్ కుమార్ అట. మనిషికి 10,000 ఇస్తానంటే మేము యాక్ట్ చేసాం అని చెప్పాడు. ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి, కార్ని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ బెనడి చెప్పాడు. నేను ఎందుకు ఈ వీడియో మీద క్రైస్తవ సోదరుల గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే, నిజంగా వాళ్ళు గమనించారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఒక రాద్ధాంతం ఆగింది. నిన్నటికి నిన్న అది యాక్టింగా, నిజమా, సీరియస్గా జరిగిందా, హిందువులు చేశారా, పొలిటీషియన్స్ చేశారా, మరొకడు చేశాడా, ఇతనే చేపించుకున్నాడా అనేది క్లారిటీ లేకముందే అదుగ్గో హిందువులు దాడి చేశారు, అమ్మ కొట్టిశారు, చంపేశారు, ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు అయ్యో రౌడీలు అయ్యో అని చెప్పి హడావుడి. ఒరే కొద్దిగా ఆగండ్రా, కొద్దిగా ఓపిక పట్టండి అంటే ఒక్కడిన్లా. అసలు అదేంటో నిజమేంటో తెలుసుకుంటారు అంటే ఎవ్వడో వినలా మన మాట. లేదు ఆర్ఎస్ఎస్ గోండాలంట, బీజేపీ రౌడీలంట, వీళ్ళు పెట్టుకున్న పేర్లు. నేను అప్పటికీ కూడా హిందువులు ఇలాంటి పని చెయ్యరు, కాస్త ఓపిక పట్టండి, హిందువులకి సహనం ఎక్కువ ఉంటుంది, బాగా విసిగిపోయాం, ఇక ఇది తప్ప మరొక ఆప్షన్ లేదనుకున్నప్పుడు మేబీ ఏదైనా ఒకవేళ దాడి చేస్తే చేసి ఉండొచ్చు. కానీ ఊరికే ప్రతిదానికి దాడి చేసి మతం మార్చాలనో, హిందుత్వంలో నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారనో, హిందుత్వంలో ఉండండనో, లేదా మత మార్పిడి ముఠాలు మన ఊరి మీద పడ్డాయని దాడి చేయరు. ఇక్కడ మనం క్లియర్ గా గమనించాల్సింది ఏంటంటే, క్రైస్తవులు కనుక అంత తెలివిగా అభినయ్ని పట్టకపోయి ఉంటే ఈరోజు రాష్ట్రంలో చాలా పెద్ద గొడవలు జరిగాయి. కొంతమంది మూర్ఖులు హిందువులు దాడి చేశారని ప్రచారం చేశారు. ఏముంది, హిందువులు దాడి చేశారని ప్రచారం చేస్తే క్రైస్తవులు అందరూ కలిసి రోడ్డెక్కి హిందువులు డౌన్ అంటారు. హిందువులు రోడ్డెక్కి మేము చేయలేదురా బాబు, మేము చేయలేదని చెప్తుంటే ఎందుకురా మా మీద ఎట్లా చేస్తున్నారని రెండు మతాల మధ్య ఘర్షణ వాతావరణం జరిగింది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏర్పడేది. అంటే ఏం చేస్తున్నారు? పాస్టర్ అభినయ్ దర్శన్ చేసినటువంటి పని చిన్నదే అని మనకు అనిపిస్తుంది. చిన్నది కాదు. చిన్నది ఎలా అయిందంటే, క్రైస్తవ సోదరులు తెలివిగా గమనించారు కాబట్టి చిన్నదైంది. వాళ్ళు గమనించకపోతే, వాళ్ళు కూడా మూర్ఖత్వంగా వ్యవహరిస్తే ఇవాళ పరిస్థితి చేయి దాటిపోయేది. ఎంత పెద్ద గొడవలు, ఎన్ని పెద్ద ఘర్షణలు, మత గొడవలు జరిగి ఉండేవి. ఎందుకు ఇలాంటి చీప్ పాలిటిక్స్, ఎందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం? నిన్న ఒక పాస్టర్ నీలరాజు అంటే ఆయన మాట్లాడుతూ అభినయ్ దర్శన్ డ్రామా ఆడుతున్నాడు, క్లియర్ గా తెలిసిపోతుందని ఓపెన్ గా చెప్పేశాడు. ప్రతి వ్యక్తి, ఒక్కళ్ళనే కాదండి, ఈసారి పాస్టర్స్ స్పందించిన విధానాన్ని నేను అప్రిషియేట్ చేయక తప్పదు. ఎందుకంటే అంతలా వాళ్ళు ఆ విషయాన్ని గమనించగలిగారు. వాళ్ళు గమనించారు అంటే అందులో అభినయ్ దర్శన్ ఫెయిల్ అయ్యాడు, యాక్టింగ్ సరిగ్గా చేయటం రాల. తెచ్చుకున్న ఆర్టిస్టులు, కో ఆర్టిస్టులు కూడా సరిగా అతనికి సపోర్ట్ చేయలేదు. సో దానివల్ల అతను దొరికిపోయాడు. దొరికిపోయిన విధానాన్ని పాస్టర్స్ కనుక ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పకపోతే మిగిలిన క్రైస్తవ సోదరులు రెచ్చిపోయేవాళ్ళు. అమ్మో మా అభినయ్ దర్శన్ మీద దాడి చేశారు, చంపేస్తున్నారు, కొట్టేస్తున్నారు, బీర్షీచాలతో పొడి చేస్తున్నారు అని హడావుడి చేశారు. జీవి హర్ష్ కుమార్, మాజీ ఎంపీ, వైసీపీ, ఆయన పోస్ట్ పెట్టాడు, ఏంటి ఈ దాడులు రాష్ట్రంలో క్రైస్తవుల మీద. మళ్ళీ తర్వాత అతనే రిలీజ్ అయ్యి నేను క్షమించండి మరి తప్పుడు పోస్ట్ పెట్టాను, ఇటువంటి దుర్మార్గుల వల్ల అని చెప్పి అంటే ఆల్రెడీ ఎంపీగా వచ్చిన వ్యక్తి అంత భావోద్వేగానికి లోనయ్యి అంత ఆగ్రహావేశాలకు లోనయ్యాడు అంటే సామాన్యుల పరిస్థితి ఏంటండి? సాధారణంగానే మత మార్పిడికి లోనయ్యాము అంటే మనం హిప్నటైజ్కి బానిసలం అయ్యాము, హిప్నటైజ్కి లొంగిపోయాము. మన మైండ్ సెట్ కాస్త వీక్గా ఉంది కాబట్టి ఒకరు చెప్పే మాటలకి మనం లొంగిపోతున్నాం, ఒకరి మాటలకి మనం వశమవుతున్నాం అని అర్థమవుతుంది. మరి అలా ఉన్న వ్యక్తులు ఇలా ఒక పాస్టర్ మీద దాడి జరిగిందంటే సహిస్తారా? ఒకసారి ఆలోచించండి. ఎంత పెద్ద సమస్య నుంచి రాష్ట్రం ఈరోజు బయటపడిందో మీకు అర్థమవుతుందో లేదు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి విత్ ప్రూఫ్స్ యాక్సిడెంటల్ డెత్, ఎవ్రీ ప్రూఫ్ చూపిస్తూనే ఉంది అతను ఎలా చనిపోయాడని. అయినా కానీ
ఎంతమంది క్రైస్తవులు ఎన్ని రోజులు ఆందోళన చేశారు, ఎన్ని నిరసనలు చేపట్టారు, ఎంతమంది క్రైస్తవులని పాస్టర్లు ఎగేశారు మనం చూసాం. మరి అంత పబ్లిక్గా యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి గురించి ఎంత పోరాటం చేసిన వ్యక్తులు ఇక్కడ పైగా దాడి చేసింది హిందువులని ప్రచారం జరుగుతోంది. ఎంత పెద్ద రాద్ధాంతాన్ని మనం కంట్రోల్ చేయగలిగామో ఆలోచించండి. నిజంగా దీనికి సహకరించినటువంటి పాస్టర్లందరికీ కూడా మనం పేరున చేతులెత్తి దండం పెట్టచ్చు. మంచి పని చేశారు, ఈరోజు అప్రిషియేట్ చేస్తున్నాను వాళ్ళందరినీ. నేనే కాదు, ఏ వ్యక్తి అయినా అప్రిషియేట్ చేయాలి. మీరు ఈరోజు క్రైస్తవ సోదరులందరికీ గైడెన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు శాంతంగా ఉన్నారు. నిజమేంటో బయటపడింది. నిజమేంటో బయటపడడానికి ఇంకొక 2 రోజులు సమయం పట్టినట్టయితే క్రైస్తవ సోదరులు రెచ్చిపోయేవాళ్ళు. సో ఇది అభినయ్ దర్శన్ ఆడినటువంటి యాక్టింగ్, ఈ నటన, అతనికి సరిగా నటించడం రాకపోవడం, అతని కో ఆర్టిస్టులు అతనికి కోఆపరేట్ చేయకపోవడంతో యాక్టింగ్ అంతా బయటపడింది. క్రైస్తవ సోదరులందరూ అర్థం చేసుకోగలిగారు. ఇలాంటిది మరొక ఘటన జరగకూడదు. కొన్నిసార్లు ఒక్క క్షణంలో ఇంత రెప్పపాటులో నాకేమనిపించిందంటే, అరే హిందూ సోదరులు ఏమన్నా దాడి చేశారా అని అనిపించింది. అంటే అక్కడ అంత క్లియర్గా విజువల్స్ ఉన్నా, అది నాటకం అని నాకు అర్థం అవుతున్నా, నా మనసుకు తెలిసినా నాకు కూడా ఎక్కడో చిన్న డౌటు. అంటే ఇతను చేసేటువంటి అరాచకాలు లేదా ఆ నియోజకవర్గంలో ఇతను మాట్లాడిన మాటలో మరొకటో అది అని ఎక్కడ రెప్పపాటున ఒక చిన్న డౌట్ వచ్చినా, అబ్బా అలా జరిగి ఉండదులే అది అని అని అనుకున్నా నేను. తర్వాత అతను గతంలో చెప్పిన వీడియో, ఎమ్మెల్యే అనుచరులు నన్ను బెదిరిస్తున్నారని. అంటే ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఏమన్నా ఆయన అనుచరులు ఏమన్నా దాడి చేశారా? అలా ఎందుకు జరిగిద్దిలే, ఈయన ఏమైనా పెద్ద సీనియర్ పొలిటీషియనా, ఈయనకేమన్నా రాజకీయాల్లో అనుభవం ఉందా, లేకపోతే రేపు ఏమైనా ఎమ్మెల్యేగా గెలుస్తాడో ఏమైనా భయం ఉందా, లేకపోతే ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా, ఎందుకు మనకి అన్న ఆలోచనలో నేను వచ్చాను తప్ప ఎవరో దాడి చేశారని కన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాం. అది యాక్టింగ్ అని మనకు అర్థం అవుతుంది, అది మాత్రమే చెప్పగలిగాం. ఎట్టకేలకు యాక్టింగ్ బయటపడింది. క్రైస్తవ సోదరులు తెలివిగా గమనించి వ్యవహరించి క్రైస్తవ సోదరులందరినీ కంట్రోల్ చేశారు. అప్పటికే చాలా మంది మూర్ఖులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూనే ఉన్నారు సోషల్ మీడియాలో. అభినయ్ దర్శన్ మీద దాడి జరిగింది, హిందువులు చేశారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేశారు, బీజేపీ వాళ్ళు చేశారు, అబ్బో నానా రాద్ధాంతం అండి. అదంతా చూసి విసిగిపోయి రాత్రి పోలీసులు అభినయ్ దర్శన్ని తీసుకెళ్లిన తర్వాత అర్థమైంది, సరే ఓకే ఇప్పుడు క్రైస్తవ సోదరులకు క్లారిటీ వచ్చింది, ఇక మనం మాట్లాడొచ్చు. ఎందుకంటే అది మనకి యాక్టింగ్ అని తెలిసినా మనం రియాక్ట్ అయితే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఎప్పుడైనా సరే మనం ఒకరి వ్యక్తి మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడు. సో ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది, జరిగిందంతా యాక్టింగ్. దయచేసి క్రైస్తవ సోదరులు, హిందూ సోదరులు ఎవరు కూడా పౌరుషాలకు పోవద్దండి. ఎవరి మతాన్ని వాళ్ళు అనుసరించుకోండి, ఎవరి దేవుని వాళ్ళు పూజించుకోండి, గొడవలు పెట్టుకోవద్దు. మధ్యలో అభినయ్ దర్శన్, అజయ్ బాబు ఇలాంటి కొంతమంది పాస్టర్లు వచ్చి గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తారు. దయచేసి ఎవరు కూడా రెచ్చిపోవద్దు. మీ దేవుణ్ణి మీరు పూజించుకోండి, ఎదుటి వాళ్ళని గౌరవించుకోండి. అంతకుమించి ఈ దేశంలో మనం చేయగలిగేది ఏం లేదు. ఎన్నాళ్ళు బతుకుతోండి, మహా అయితే బతికినంతకాలమైనా చక్కగా బ్రతకండి, ఈ కుల మతాల గొడవలు లేకుండా చెప్పడమే నా ఉద్దేశం. మరి అభినయ్ దర్శన్ డ్రామాపై మీ అభిప్రాయం ఏంటనే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇంకా కొంతమంది అభినయ్ దర్శన్ మీద దాడి జరుగుతుందని భ్రమపడేటువంటి అమాయక సోదరులు ఉంటారు, వాళ్ళకి ఈ వీడియోను పంపించండి. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.